గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడేస్ అవర్ లెసన్ భక్తి పద్. భక్తి పద్లో ఒక కవి మరియు ఒక కవయిత్రి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా గురు ఔర్ శిష్య. గురు రైదాస్ హై ఔర్ శిష్య మీరాబాయి. వీళ్ళిద్దరి కవి పరిచయం కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో కంపల్సరీగా మనకి ఈ లెసన్ నుంచి క్వశ్చన్ అన్నది వస్తూ ఉంటుంది. ఏదర్ రైదాస్ గురించి కానీ లేదా మీరాబాయి గురించి కానీ అడుగుతూ ఉంటారు 100%. రైదాస్ కే చౌపాయి కా భావ్ ఆర్ మీరాబాయి కే పద్ కా భావ్, ఈ రెండు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు ది లెసన్, ఫస్ట్ ఉన్ముఖీకరణ. ఉన్ముఖీకరణలో ఒక దోహా ఇచ్చారు. గురు గోవింద్ దోవు కడే కాకే లాగోపాయ్, బలిహారీ గురు ఆపునే గోవింద్ दियो बथाई. गुरु का अर्थ है टीचर, गोविंद भगवान, दोऊ दोनों, खड़े सामने प्रत्यक्ष होना, काके किसके, పైర్ పాయ్ మన ముందర గురువు మరియు భగవాన్ ఇద్దరూ కూడా ప్రత్యక్షమైనప్పుడు నీ మొదటి నమస్కారం లేదంటే ఎవరి పాదాలకు ఫస్ట్ ఇక్కడ నమస్కరిస్తావు అని అంటే, నేను నా గురువు యొక్క పాదాలకే ఫస్ట్ నమస్కారం అన్నది చేస్తాను. ఎందుకంటే నా గురువు ద్వారానే నేను భగవంతుని గురించిన విషయాన్ని తెలుసుకోగలిగాను. కాబట్టి నా లైఫ్లో గురువు వల్లనే నాకు ఈ జ్ఞానం అన్నది లభించింది. కాబట్టి నా మొదటి నమస్కారం నా గురువు యొక్క పాదాలకే అని చెప్పి ఇక్కడ ఒక దోహా అన్నది ఇచ్చారు. ప్రశ్న, భగవాన్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై? భగవత్ భక్తి కా జ్ఞాన్ గురు దేతా హై. कौन देता है? गुरु. सेकेंड क्वेश्चन, गुरु को किसी से श्रेष्ठ बताया गया है, क्यों? गुरु को भगवान से भी श्रेष्ठ बताया गया है क्योंकि गुरु ही हमको भगवान भक्ति का ज्ञान दे रहा है. तीसरा प्रश्न, निराडंबर भक्ति भावना का क्या महत्व है? మన లైఫ్లో నిరాడంబర భక్తి భావనం యొక్క ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నిరాడంబర్ భక్తి? ఇక్కడ భక్తి అనేది 2 टाइप्स ఉంటుంది नाना, आडंबर भक्ति एंड निराडंबर भक्ति. आडंबर भक्ति में भगवान के लिए रूप रंग आकार होता है और धूप दीप नैवेद्य से हमें पूजा पाठ करने लगते हैं. निराडंबर भक्ति में भगवान के लिए रूप रंग आकार नहीं होता है और धूप दीप नैवेद्य से हमें पूजा नहीं करते हैं. सच्चे मन से हमें जिस स्थान पर खड़े होते हैं उसी स्थान पर हमारे मन में भगवान की आराधना करने लगते हैं. భక్తి అనేది 2 टाइप्स ఉంటుంది నాన్న, ఆడంబర భక్తి అండ్ నిరాడంబర భక్తి. ఆడంబర భక్తిలో భగవంతునికి రూపం రంగు ఆకారం, అలానే మనం ధూపదీప నైవేద్యాలతో ఇక్కడ భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాం. నిరాడంబర భక్తిలో మనం ఎక్కడుంటే అక్కడే ఆ చోటనే నిలబడి భగవంతుణ్ణి నిజమైనటువంటి మనసుతో ఇక్కడ పూజించడం అన్నది జరుగుతుంది. ఆడంబరాలు ఏవి కూడా నిరాడంబర భక్తిలో ఉండవు. నెక్స్ట్ ఉద్దేశ్. छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. స్టూడెంట్స్ కి మన లిటరేచర్, మన హిందీ సాహిత్యం గురించినటువంటి ఒక అవేర్నెస్ కలిగిస్తూ, అలానే ఈ శైలులు అంటే కావ్య రచన శైలి ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన లిటరేచర్ని ఆచార్య రామచంద్ర శుక్ల గారు 4 పార్ట్స్గా డివైడ్ చేశారు నాన్న. ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఆదికాల్, సెకండ్ వన్ భక్తి కాల్, థర్డ్ వన్ రీతి కాల్ అండ్ ఫోర్త్ వన్ ఆధునిక్ కాల్. ప్రజెంట్ మన లెసన్ భక్తి కాలానికి సంబంధించినటువంటి పాఠం. ఎందుకంటే మన పోయట్స్ ఎవరైతే ఉన్నారో రైదాస్ గారు కానీ లేదంటే మీరాబాయి కానీ భక్తి కాలం నాటి కవులు అన్నమాట. ఈ లెసన్లో ఒక చౌపాయి ఒక పద్ అంటే కావ్య రచన శైలుల్లో ఒక చౌపాయి గురించి అలానే ఒక పద్ మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం. भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. అంటే మన సాహిత్యం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పదనం గురించి తెలియజెప్పారు. అంతేకాకుండా నిరాడంబర భక్తి గురించి ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయడం అన్నది జరిగింది. నిరాడంబర భక్తి అంటే మనం ఉన్న చోట నుంచి భగవంతుణ్ణి నిజమైనటువంటి మనసుతో ఇక్కడ పూజించడమే నిరాడంబర భక్తి అవుతుంది. ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ లేదంటే మన ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి నిరాడంబరమైనటువంటి భక్తి భావన గురించి తెలియచెప్పడం కూడా ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ విదా విశేష్. ఇస్మే ఎక్ చౌపాయి ఔర్ ఎక్ పద్ హై. ఇక్కడ ఈ లెసన్లో మనకు ఒక చౌపాయి మరియు ఒక పద్ ఉంది. చౌపాయి మాత్రిక సమచంద్ హై
మాత్రిక సమఛంద్. ఇక్కడ చౌపాయి అంటే 4 లైన్స్, 4 పంక్తియోं में होता है. 4 లైన్స్ ఉంటాయి నాన్న. ఒక్కొక్క లైన్లో ఈ లఘువు గురువుల యొక్క కౌంట్ చూసినట్టయితే 16 మాత్రాయే. అందుకే అంటున్నారు మాత్రిక సమఛంద్. అందుకే అన్నారు మాత్రిక్ సమఛంద్. మాత్రాయే అన్నీ కూడా ఈ 4 లైన్స్లో ఈక్వల్గా ఎన్ని ఉంటున్నాయమ్మా? 16. చౌపాయి और पद విశేష లయ और తాల్ से గాయే జాతే హై. అంటే ఒక స్పెసిఫిక్ రిథం టెంపోతో ఇక్కడ ఈ చౌపాయి కానీ లేదంటే ఈ పద్ కానీ పాడడం అన్నది జరుగుతుంది. జో బచ్చోం కే రాగాత్మక్ మన్కో ఛూ లేతే హై. ఈ విధంగా ఒక విశేషమైనటువంటి రాగం, తాళం, లయతో పాడడం వల్ల పిల్లలకు ఇవి అట్రాక్టివ్గా ఉంటున్నాయి. చౌపాయి చంద్ 4 పంక్తియోं का होता है. इसकी प्रत्येक पंक्ति में 16 మాత్రాయే होती है. ఈ చౌపాయి చంద్ అన్నది మాత్రిక సమఛంద్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో కూడా 16 మాత్రాయే. అంటే గురువు లఘువుల కౌంట్ చేసినప్పుడు 16 ఉంటున్నాయి కాబట్టి మాత్రిక సమఛంద్ है. हर एक पंक्ति में कितनी मात्राएं होती है? 16 मात्राएं होती है. नेक्स्ट विषय प्रवेश. प्राचीन काल से ही भगवत स्मरण, भगवत भक्ति को महत्व दिया गया है. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर को तर सकते हैं. ఓల్డెన్ జనరేషన్స్ నుంచి కూడా భగవంతుని భక్తికి ఇక్కడ ఇంపార్టెన్స్ అన్నది ఉంది మన లైఫ్లో. అంటే మన ట్రెడిషన్, మన కల్చర్లోనే మనం ఇక్కడ భగవంతునికి పూజించడం అన్నది జరుగుతోంది. మన ఇండియన్స్ లైఫ్లో ఈ భక్తికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ అన్నది ఉంది. అలానే ఈ భక్తి అనేది ఏదైతే ఉందో మనకు ఈ సంసార సాగరాన్ని ఈదడానికి ఒక పవర్, ఒక ఎనర్జీని ఇస్తుందని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. మనకు వచ్చినటువంటి ఈ కష్టాలు ఏవైనా సరే దీన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి మనకు ఉంటుందని చెప్పి భావిస్తూ ఉంటాం. ఇస్కి సహీ రాహ్ కా మార్గదర్శన్ గురు ద్వారా హోతా హై. అంటే ఈ భక్తికి సంబంధించినటువంటి గైడెన్స్, ఈ భక్తి గురించి తెలియజెప్పినటువంటి వ్యక్తి ఎవరినైనా మనకి ఇక్కడ ఒక గురువు. ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइयाँ और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. ఈ విధంగా భక్తికి సంబంధించినటువంటి రైదాస్ గారి చౌపాయి మరియు మీరాబాయి యొక్క పద్ మనం ఈ లెసన్ ద్వారా చదవబోతున్నాం. ఫస్ట్ రైదాస్. రైదాస్ का कवि परिचय. कवि का नाम है रैदास. जीवन काल सन 1482 से सन 1527 तक. प्रसिद्ध रचना गुरु ग्रंथ साहिब में इनके पद संकलित है. గురు గ్రంథ్ సాహిబ్ అనేటటువంటి రచనలో ఇతను రాసినవన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది. భాష రాజస్థానీ హై. భాష హై రాజస్థానీ. జాతి చమార్. చమార్ అంటే చెప్పులు కుట్టేటటువంటి జాతికి చెందినటువంటి వ్యక్తి. విశేషత జ్ఞానమార్గి శాఖకే ప్రముఖ కవియోं में एक है. మన లెసను ప్రాచీన సాహిత్యంలో భక్తి కాలానికి సంబంధించినటువంటిది. ఈ భక్తి కాల్ కూడా అగైన్ 2 డివిజన్స్లో డివైడ్ చేయడం అన్నది జరిగింది. ఫస్ట్ నిర్గుణ్ భక్తిధార, సగుణ్ భక్తిధార. నిర్గుణ్ భక్తిధార పోయట్స్ అందరూ కూడా భగవంతునికి ఇక్కడ రూపము, రంగు, ఆకారం అన్నది ఉండదు. కేవలము మన యొక్క జ్ఞానము లేదంటే మన యొక్క ప్రేమ ద్వారా మనం ఇక్కడ భగవంతుణ్ణి దర్శించగలుగుతాం అని చెప్పి రచనలు చేసినటువంటి పోయట్స్ అందరూ కూడా నిర్గుణ భక్తిధారకు సంబంధించినటువంటి వాళ్ళు. అందులో ఈ నిర్గుణ భక్తిధారలో కూడా జ్ఞానంతో మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని చెప్పినటువంటి పోయట్స్ కొందరైతే, మన ప్రేమ ద్వారా భగవంతుణ్ణి మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అని చెప్పినటువంటి పోయట్స్ ఇంకొందరు. నెక్స్ట్ సగన్ భక్తిధార. సగన్ భక్తిధార తీసుకున్నట్టయితే సగన్ భక్తిధారలో భగవంతునికి రూపు, రంగు, ఆకార హోతా హై. ఇప్పుడు మనం పూజించేటటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఏంటి ఒక రూపం, రంగు, ఆకారం అన్నది కలిగి ఉంటారు. ఈ విధంగా విగ్రహారాధన అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో ఆడంబరంగా భక్తి అన్నది ఉంటుంది. సగుణ భక్తిధారలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. కృష్ణ భక్తి శాఖ, రామభక్తి శాఖ. రామభక్తి శాఖలో ఇక్కడ రాముణ్ణి పూజించడం అన్నది జరుగుతూ ఉంటుంది. కృష్ణ భక్తి శాఖలో కృష్ణుణ్ణి పూజించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రామభక్తి రచనలు చేసినటువంటి పోయట్స్ అందరూ కూడా రామభక్తి శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు. కృష్ణుని గురించి రచనలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తి శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు. ప్రెసెంట్ రైదాస్ గారు భక్తి కాల్లోని నిర్గుణ భక్తిధారాకే జ్ఞానాశ్రయీ శాఖకే కవి హై. మీరాబాయి भक्ति काल के सगुन भक्ति धारा के कृष्ण भक्ति शाखा की कवयित्री है.
विशेषता क्या है रैदास जी की? ज्ञान मार्गी शाखा के प्रमुख कवि है. మన జ్ఞానం ద్వారా మనకున్నటువంటి నాలెడ్జ్ ద్వారా ఇక్కడ మనం భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు అని రచనలు చేసినటువంటి పోయెట్ ఎవర్మా రైదాస్. రైదాస్కి భక్తి భావన హై దాస్య భక్తి. గుర్తుంచుకోండి, రైదాస్కి భక్తి భావన దాస్య భక్తి హై. దాస్య భక్తి మీ భగవాన్ మాలిక్ హై అంటే భగవంతుడు ఇక్కడ ఒక యజమాని. అలానే భక్తుడు తనను తను ఒక సర్వెంట్ లాగా భావిస్తూ భగవంతుణ్ణి ఇక్కడ ప్రేయర్ చేయడమే దాస్య భక్తి అవుతుంది. భగవాన్ మాలిక్ है और भक्त दास के रूप में भगवान की पूजा करने लगता है. यहाँ पर रैदास जी अपने आप को दास माना है और भगवान को मालिक मानकर पूजा करने लगता है. कमिंग टू चौपाई. प्रभु जी तुम चंदन हम पानी जाके अंग अंग बास समानी. प्रभु जी तुम गन बन हम मोरा जैसे चित वही चंद्र चकोरा. प्रभु जी तुम मोती हम दागा जैसे सोनहि मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा ऐसे भक्ति करे रैदासा. రైదాస్ గారు భగవంతుణ్ణి కొన్ని వస్తువులతో అలానే భక్తుణ్ణి కూడా కొన్ని వస్తువులతో ఇక్కడ పోల్చడం అన్నది జరిగింది. ఫస్ట్ మీనింగ్స్ చూద్దాం. ప్రభుజీ. ప్రభుజీ का अर्थ है भगवान. चंदन सुगंध, जाकी जिसकी, बास खुशबू, समानी समान रूप से, घन मेघ क्लाउड, भन वन, मोरा मयूर, चितवही देखना, चंद्र चांद, चकोरा एक पक्षी का नाम, मोती पर्ल यानी मौक्तिक, धागा डोरा और थ्रेड, सोनही सोना जैसा, सुहागा सोने को शुद्ध करने वाला क्षार एसिड, स्वामी भगवान, दासा सर्वेंट यानी दास, भक्ति डिवोशन, करई करता है. अंत में रैदास नेम ऑफ द पोएट. देन कमिंग टू द मीनिंग ऑफ दिस चौपाई. ఇక్కడ రెండు చౌపాయిలు ఉన్నాయి నాన్న. వీటి యొక్క భావం ఒకసారి చూద్దాము. ఒకవేళ భగవంతుడు శాండల్వుడ్ అయితే నేను వాటర్ అవుతాను. ఈ శాండల్వుడ్ అన్నది వాటర్లో మిక్స్ అయినప్పుడు వాటర్ యొక్క అణువణువులో కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా ఈ భగవంతుని నామస్మరణ ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించాలి అని చెప్తున్నారు. అలానే ఇక్కడ భగవంతుడు ఘన్ మేఘమైతే నేను వనంలో ఒక మయూర అంటే పీకాక్ లాగా ఆ భగవంతుని గురించి ఎదురు చూస్తాను. అంతేకాకుండా ఒక చకోర పక్షి ఏ విధంగా అయితే చంద్రుని గురించి ఎదురు చూస్తుంటుందో నేను కూడా ఈ భగవంతుని గురించి ఎదురు చూస్తున్నాను. ప్రభుజీ తుము మోతి హమ్ దాగా. ఒకవేళ ఇక్కడ భగవంతుడు ముత్యమైతే నేను ఆ హారంలో ఉన్నటువంటి దారాన్ని అవుతాను. ఇద్దరి కలయికతోనే ఒక మంచి ముత్యాల హారం అన్నది తయారవుతుంది. జైసే సోనహి మిలత్ సుహాగా. సుహాగా का अर्थ है सोने को शुद्ध करने वाला क्षार. ఎప్పుడైతే ఈ బంగారంలో ఈ యాసిడ్ని మిక్స్ చేస్తామో అప్పుడు ఆ బంగారంలో ఉన్నటువంటి మలినాలు ఇంప్యూరిటీస్ని అన్నిటినీ కూడా ఈ యాసిడ్ రిమూవ్ చేయడం అన్నది జరుగుతుంది. అలానే ఈ భగవంతుడు నామస్మరణ ఎప్పుడైతే నాలో ఉంటుందో అప్పుడు నాలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలు కానీ చెడు గుణాలు కానీ మిస్టేక్స్ ఏవైనా సరే దూరం అవుతాయి. జైసే సోనహి మిలత్ సుహాగా. ఏ విధంగా అయితే ఈ యాసిడ్ వల్ల ఆ గోల్డ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోయి అది ప్యూర్ అవుతుందో అదేవిధంగా ఈ భగవంతుని నామస్మరణ ఏదైతే ఉందో ఆ నామస్మరణ ద్వారా ఏమవుతోంది నాలో ఉన్నటువంటి బ్యాడ్ ఏదైనా కానీ అది దూరం అయిపోయి నేను ఒక మంచి మనిషిలాగా ఇక్కడ తయారవుతుంది. అంతేకాకుండా భగవంతుడు ఓనర్ అవుతే నేను ఒక సర్వెంట్ లాగా అతనుకు సేవలన్నవి చేస్తాను అని చెప్పి పూజించినటువంటి వ్యక్తి రైదాస్ గారు. ఇక్కడ కంపారిజన్స్ ఇంపార్టెంట్ అన్న. భగవంతుణ్ణి వేటితో పోల్చారు అలానే భక్తుని ఎలా పోల్చారు అనేటటువంటి కంపారిజన్ చూస్తాం. భగవాన్ భక్త్. భగవాన్ चंदन होने पर भक्त पानी, भगवान घन भन होने पर भक्त मोरा, भगवान मोती होने पर भक्त धागा, भगवान स्वामी होने पर भक्त दासा. ఈ విధమైనటువంటి కంపారిజన్ అన్నది చేయడం జరిగింది. ఈ కంపారిజన్ సరిగా గుర్తుంచుకోండి.
भगवान मोती होने पर भक्त दागा, भगवान स्वामी होने पर भक्त दासा, भगवान गणबन होने पर भक्त मोरा, भगवान चंदन होने पर भक्त పాని. ఈ విధమైనటువంటి కంపారిజన్స్ పర్ఫెక్ట్గా గుర్తుంచుకో. ఇక్కడ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అనేవి ఫోకస్ అవుతుంటాయి మేజర్గా. ఫస్ట్ వచ్చేసి రైదాస్ కా కవి పరిచయ్. ఇక్కడ రైదాస్ గారి యొక్క కవి పరిచయ్ ఇంపార్టెంట్. అలానే రైదాస్కి భక్తి భావన ఏంటంటేనా బాగా గుర్తుంచుకోండి, దాస్య భక్తి భావన, దాస్య భక్తి భావన. నెక్స్ట్ రైదాస్కి చౌపాయియం కా భావ్ లిఖియే. రైదాస్ గారి యొక్క చౌపాయిల యొక్క భావం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్నటువంటి కవయిత్రి रैदास की शिष्या मीराबाई है. फर्स्ट मीराबाई कवयित्री परिचय. कवयित्री का नाम मीराबाई. जीवन काल सन 1498 से सन 1573 तक. प्रसिद्ध रचना मीराबाई पदावली. मीरा के पति का नाम भोजराज मेवाड़ का राजा है. विशेषता कृष्णोपासक कवित्रियों में श्रेष्ठ, మాధుర్య భావ ప్రయోగ్ మే పట్టు హై. కృష్ణుని ఆరాధించి రచనలు చేసినటువంటి కవయిత్రుల్లో ద బెస్ట్ కవయిత్రి మీరాబాయి గారు. कृष्णोपासक कवित्रियों में श्रेष्ठ है और माधुर्य भाव प्रयोग में पटु है. माधुर्य भाव का प्रयोग में पटु है, इसका अर्थ यह है कि कृष्ण को अपना पति मानकर आराधना करने वाली कवयित्री है मीराबाई. मीराबाई की भक्ति भावना है माधुर्य भक्ति भावना, माधुर्य भक्ति भावना है. मीरा के पद का भाव. पायो जीरे मैं तो राम रतन धन पायो, वस्तु अमोलक दी मेरे सतगुरु, कृपा कर अपनायो. जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो. करच न कुटाई चोर न लुटाई, दिन दिन बढ़त सवायो. सत की नाव केवटिया सतगुरु, भव सागर तर आयो. मीरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो. मीनिंग्स చూద్దాం. पायो पाना, जी मन, मैं मई, राम रतन धन, भगवान रूपी संपत्ति, अमोलक अमूल्य, सतगुरु अच्छा गुरु, कृपा कृपा, अपनाना स्वीकार करना, पूंजी मूलधन, खोना चोर तीफ, सवायो 1 1/4, सत सच, नाव बोट, केवटिया साइलर, भवसागर भवरूपी सागर और कष्टों का सागर, गिरिधर गोवर्धन पर्वत को उठाने वाला कृष्ण भगवान, नागर चतुर क्लवर, हरक खुशी हैप्पी, जस यश फेम, गायो गाना है. మీరాబాయి పద్ యొక్క భావము పాయో చీరే మైతో రామ రథన్ ధన్ పాయో, వస్తు అమోలక్ ది మేరే సద్గురు, కృపాకర్ అప్నాయో. మీరాబాయి గారు రామరత్నం అనేటటువంటి ధనాన్ని పొందారు. ఇక్కడ రాము కృష్ణ ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే కాబట్టి రామరథన్ రూపీ ధన్ అని అనడం జరిగింది. మీరాబాయి గారు ఈరోజు ఏ వస్తువుని పొందారు? ఇక్కడ రామరథన్ రూపీ ధన్కో ప్రాప్త్ కియే హై. ఈ వస్తువు, ఈ రామరతన్ రూపీ ధన్ అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో చాలా అమూల్యమైనటువంటి వస్తువు, ప్రైస్లెస్, వెల కట్టలేనటువంటి వస్తువుగా ఆమె ఇక్కడ చెప్తున్నారు. ఈ వస్తువు, ఈ రామరతన్ రూపీ ధన్ అనేటటువంటి వస్తువు ఒక మంచి గురువు ద్వారా ఆమెకు లభించడం అన్నది జరిగింది. ఆ మంచి గురువు యొక్క మార్గదర్శనంలో ఆమె దీన్ని పొందారు. ఈ రామరతన్ రూపీ ధన్ ఆమె చాలా కృపతో, దయతో స్వీకరించడం అన్నది జరిగింది. ఈ స్వీకరించినటువంటి ఈ ధనం ఏదైతే ఉందో జన్మ జన్మకి పూంజీ హై, అంటే జన్మ జన్మలకు సరిపడినటువంటి ధనంగా ఆమె ఫీల్ అవుతున్నారు. అంటే ఆ యొక్క జన్మకు మాత్రమే కాదు, ఇంకా ఎన్ని జన్మలైనా సరే ఈ ధనము ఆమెకు వెలకట్టలేనటువంటి ధనంగా ఆమె లైఫ్లో ఉండిపోయిందని చెప్తున్నారు. ఇలాంటి ధనాన్ని ఆమె పొందుట కొరకు జగమే సభీ ఖువాయో, ఇంత గొప్ప ధనాన్ని ఆమె పొందడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిలేషన్ని కూడా ఆమె కోల్పోయారు. ఇప్పుడు ఆమె పొందినటువంటి ధనం ఏదైతే ఉందో ఖర్చున కుటై, ఖర్చు చేసినప్పటికీ కూడా అది ఖర్చు అవ్వదు. చోరున లుటై, అలానే ఎవరు కూడా ఆ ధనాన్ని దొంగలించలేరు.
దిన బడతు సవాయో, డే బై డే 1.25 అంటే 1/4% ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎప్పుడూ కూడా నాలెడ్జ్ అండ్ భక్తి ఇవి ఎప్పుడు ఇతరులకు పంచడం వలన ఇంక్రీజ్ అవుతాయి కానీ తగ్గడం అన్నది జరగదు. అందుకే ఈమె దగ్గర ఉన్నటువంటి భక్తి అనేటటువంటి సంపత్తి, ధనం ఏదైతే ఉందో డే బై డే ఇంక్రీజ్ అవ్వడం అన్నది జరుగుతోంది, ఎక్కడా కూడా తగ్గడం అన్నది లేదు. ఈ విధంగా ఈ భక్తిని ఎవరు కూడా దొంగలించలేరు. అంతేకాకుండా అది ఖర్చు చేయాలన్నప్పటికీ కూడా ఖర్చు అవ్వనటువంటి సంపత్తిగా భావిస్తున్నారు. సత్కి నావు కెవటియ సద్గురు భవసాగరు తరు ఆయు. నిజం అనేటటువంటి పడవకు నావికుడు ఒక మంచి గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు యొక్క గైడెన్స్లో, ఈ గురువు యొక్క మార్గదర్శనం ద్వారానే ఈ ప్రపంచంలో ఆమెకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా, లేదంటే ఈ కష్టాల సాగరాన్ని, ఈ సంసార సాగరాన్ని ఆమె ఈదడానికి సపోర్ట్ అయ్యింది. మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ హరక్ హరక్ జస్ గాయు. ఇక్కడ ఫైనల్గా చెప్తున్నారు, మీరా యొక్క ప్రభువు భగవంతుడు ఎవరు నాన్న? ఇక్కడ గిరిధర్. गिरिधर का अर्थ है कृष्ण भगवान. कृष्ण भगवान नागर, नागर का अर्थ है चतुर, क्लवर. తెలివైనటువంటి ఈ కృష్ణ భగవానే మీరా యొక్క ప్రభువు. హరక్ హరక్ జస్ గాయో, అందరూ కూడా హ్యాపీగా ఈ భగవంతుని యొక్క కీర్తిని స్తుతించాలి, లేదంటే ఈ కృష్ణ భగవాన్ యొక్క లీలలను గానం చేయాలి అని చెప్పి ఈ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం పాడాలి అని చెప్పి మీరాబాయి అంటున్నారు. మీరాబాయి గారు రామరతన్ ధనాన్ని ఇక్కడ పొందడం జరిగింది. ఈ రామరతన్ ధన్ అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో తన యొక్క గురువు యొక్క మార్గదర్శనంలో గొప్ప భక్తి అనేటటువంటి వస్తువు ఆమెకు లభించడం అన్నది జరిగింది. ఆమె ఆ ధనాన్ని చాలా కృపతో స్వీకరించారు. జన్మ జన్మలకు సరిపడేటటువంటి సంపద. ఇలాంటి ధనాన్ని ఆమె పొందడానికి ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలనన్నీ కూడా కోల్పోవలసి వచ్చింది. ఈ ధనాన్ని ఖర్చు చేద్దామన్నా కూడా ఖర్చు అవ్వదు, దొంగలు కూడా దొంగలించలేరు. అలానే డే టు డే ఏమవుతోంది నాన్న, ఇంక్రీజ్ అవుతూ వెళ్తోంది. అంతేకాకుండా నిజం అనేటటువంటి పడవ యొక్క నావికుడైనటువంటి ఒక మంచి గురువు ద్వారానే నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కష్టాలను, ఈ దుఃఖాల యొక్క సాగరాన్ని క్రాస్ చేయగలిగాను. ఫైనల్గా మీరాబాయి యొక్క ప్రభువు గిరిధర్ అర్థాత్ కృష్ణ భగవాన్ చాలా తెలివైనటువంటి వాడు. కాబట్టి ఈ కృష్ణుడి యొక్క లీలలను, లేదంటే ఈ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనము కీర్తిస్తాం, లేదంటే పాడుదామని చెప్పి మీరాబాయి అంటున్నారు. ఇది మీరాబాయి పద్ యొక్క భావం. అందరూ కూడా ఈ లెసన్ నుంచి కవి పరిచయ్, కవయిత్రి పరిచయ్ మరియు రైదాస్ చౌపాయి యొక్క భావం, అలానే మీరాబాయి పద్ యొక్క భావాన్ని కంపల్సరీగా నేర్చుకోవాలి. దిస్ ఈజ్ అవర్ లెసన్ భక్తి పద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.